చూడండి నరేష్ సస్సు హస్సు బతికిండు అనమాట. ఈడికెళ్ళి దుంకపోతున్నాం అనమాట మనము పారాషూట్లతోని. మెంటల్ ఉందనుకోర్రి ఖాళీ మనం అయితే ఎక్కబోతున్నాం. బబ్బుగాడు ఆల్రెడీ టేక్ ఆఫ్ చేసుకున్నావు. అయ్యా బబ్బు రేయ్ దిక్కగున్నదే అన్ని పక్కలాగి టెక్కుతున్నదే. ఒకటి చెప్తా. సో ఫస్ట్ అయితే ఒక మంచి పాట వేసుకో. ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్మిందా. రెండు ఇట్లా తాగినందుకు పడిపోతుండే మనం దేవుని దేవాలు బసాల్సిన అంటున్నాం. ఓవర్ అంటున్నావు నడిపిస్తే ఆయన भाई ये गिर गया, इसको इंस्ट्रक्शंस फॉलो नहीं हुआ है. इधर ये వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైజ్ ఈ వీడియో చూడండి. నరేష్ సస్సు హస్సు బతికిండు అనమాట. సో పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్నాం, అదే టైంలో నరేష్ అయితే పడిపోయింది అనమాట. సో ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. మేమందరం అది ఏదో కామెడీలకు అవుతుందేమో అనుకున్నాం, కానీ ఆ వీడియో చూస్తే తెలిసింది అందరు భయం పడిపోయినాం అనమాట. సో ఈ వీడియో చూడండి, నేను నరేష్ ఎట్లా పడ్డాడు ఏంది అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా పెడతా. గైజ్ నిజంగా అంటున్నా, దేవుని దేవాళ్ళు అయితే ఏం కాలేదు. కానీ ఇన్ కేస్ అయితే మాత్రం మాకు తెలియదు. నేను ముందట వెళ్ళిపోయినా, నా ఇంకల్లా నరేష్ ఉన్నాడు. ఒకటేసారి నేను తర్వాత వీడియో చూసిన తర్వాత ఫుల్ భయం పడ్డాం అనమాట. సో ఫస్ట్ నవ్వుకున్నాం అందరం, ఏం కాదు అది ఇది అనుకున్నాం, కానీ ఆ వీడియో చూస్తే తెలిసింది. ఒకసారి ఆ వీడియో ఇక్కడ పెడుతున్నా, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కన్ఫ్యూజన్ వెనకాల పెద్ద పెద్ద పారాషూట్లు. మనము ఈ పెద్ద పెద్ద పారాషూట్లు కాకుండా ఇంకోటి పారాగ్లైడింగ్ అని ఉంటుంది. మనము ఈరోజు ఆడికి పోతాం అనమాట. కానీ ఇంతమంది ఎక్కితే ఇంతమంది ఒక్కొక్క దానికి ఎక్కుతారా? మీకు ఇంకోళ్ళు వస్తారు ఎక్స్ట్రా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటా? ఒక్కొక్కరికి పారాషూట్ ఇచ్చిరంటే నువ్వు ఏదో దిగుతావు, నీకే తెలియదు. నేను రానైతే వద్దు రాయనా. ఎవరైతే వస్తారు తల్లి బండి ఎక్కేస్తాం, బండి ఎక్కే వచ్చి ఆడుకో. అయిపోయినాం. సో మనమైతే ఒక పారాషూట్ లో పోకుండా వేరే పారాషూట్ లో పోతున్నాం. మనం ఇదే పోతున్నాం. ఇది కాదురా, కొండ మీదకి వెళ్ళి దుంకుతాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. నేను వేరే ఇది అనుకున్నాం. ఇది కాదు మారిపోయింది. సో గైస్ ఆ కొండల మీద, ఆ కొండలు చూపి ఆడికెళ్ళి దుంకుతున్నాం అనమాట. సో ఇప్పుడు పారాషూట్ చూపిస్తా దగ్గర నుంచి ఎట్లుంటుంది చూసా. भाई छुड़ा के उसको बोल नहीं, वहाँ छुड़ा के कुछ नहीं ఇగో సిలిండర్లు పెట్టిరు డైరెక్ట్. ఇది పేలితే ఎట్లా మీదికి పోయినాక బై కరో ऊपर से लाता. సో గైస్ చూస్తురా ఖాళీ అది ఒత్తుడు ఆలస్యం మీదికి వెళ్ళిపోతే అంత ఫాస్ట్ ఉందన్నమాట. మంచి కూడా ఇట్లనే ఉండాలా. వాటి చూస్తురా మంట ఎట్లా వస్తుంది ఏందని అలా దా మన పారాగ్లైడింగ్. అరే ఇది కాదు మనం చేసే కొండ మీదకి వెళ్ళి, ఇది కాదు కొండ మీదకి వెళ్ళి. ఇది చిన్న పిల్లలు చేస్తారనా, మనం చేయొద్దు. జుజుబి ఇది అంతా జుజుబి షాట్. ఇది వాయిస్ ఆడ పోయినాక ఎట్లయితుంది ఏందనేది ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే మనము అటు సైడ్ చేస్తాలేము, ఇటు సైడ్ చేస్తున్నాం. అగ్రిమెంట్ రాసేసారు, సైన్లు వేసేసారు, ఖాళీ వెళ్ళిపోడే. ఏమవుతుంది
నడు జల్దీ డైరెక్ట్ ఆడ వెళ్ళిపోయినాక స్టార్ట్ చేద్దాం మీటింగ్. సో గాయ్స్ ఫైనల్ అయితే మనమైతే కొండ మీదకి అయితే పోతున్నాం అనమాట. లొకేషన్ మీ అందరికి చూపిస్తా, ఖాళీ చూడు. మెంటల్ ఉంది ఇప్పుడు మనం మొత్తం అగో ఐస్ దగ్గర పోతున్నాం. మీద ఐస్ కనిపిస్తుంది కదా, ఐస్ దగ్గర పోతున్నాం అనమాట. ఏడవాలి అనిపిస్తుంది నాకు గట్టిగా ఎవరు. అరే లొకేషన్ చూసి ఫుల్ ఖుషి గారి మీరు. ఇల్లు చూడు. ఇంకా మీదికి ఎక్కాలా, మొత్తం మీదికి ఎక్కాలా. ఎవర్రా? అరే నేను ఇవన్నీ వేసేసినారా ఇప్పుడు తప్పుదామని కాదురా, చిన్నపిల్లలు తిప్పాలా కదా. సో గైస్ ఫైనల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సో బాబు అయితే ఫస్ట్ టైం నాతో వచ్చిన. అరే ఎప్పుడు మీరు ఈ మూమెంట్ ఫీల్ అయ్యేది ఉంటే బాగుంటుండే కదా. చల్ల గాలి ఎట్లా తాగుతుంది మా మనసుకు తెలుసు. అది టర్నింగ్ చూడ్రి గాలి. సో గైస్ చైన్ వస్తుంది కొంచెం డైరెక్ట్ అమ్మ మీదికి పోయిన తర్వాత పెడతా గైస్. అరే చంపినట్టే ఉన్నాడు రా భయ. అయ్యో చూడు ఎట్లుంది లొకేషన్ చూడు రా, మెంటల్ ఉంది. అరే అరే ఇదే కలిసి మంచి పాట అన్నాడు. రారే రారే పాట అయినారు కదా, ఇట్లా కనిపించింది చెప్పండి. ఇంకా మెంటల్ వస్తుంది, ఏడవడిపోతా భయం అవుతుంది. సరే మళ్ళా మాట సో గాయ్స్ మొత్తానికి అయితే మనము ఈడికేని దుంకపోతున్నాం అనమాట మనము పారాషూట్లతోని. మెంటల్ ఉందనుకోర్రి ఖాళీ. అరే కాదనా, ఇదొక ఎత్తు అయితే డ్రైవింగ్ ఒక ఎత్తు. अरे भाई ड्राइविंग क्या है भाई वो कौन चले ड्राइविंग नेक्स्ट लेवल करना है नहीं ये बैग ना को दूसरा बैग होना इसके ऊपर बैठे होना कुछ नहीं होता बैठने से नाके कुछ नहीं केक कौन ला गाइस నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ ఉంది అనమాట. కిందికి ఒక్కసారి ఇడబెట్టు కాలు జారితే ఇడికెళ్ళరా గుంజుకుంటా అనా. పట్టుకో అయ్యా గ్రిప్ ఇష్యూస్ ఉండాలి ఇక్కడ. స్పైక్స్ అనా అది చూడనా. గైస్ చెప్తున్నా కదా, నరేష్ అన్న వేనన్న భయపడ్డంతా ఎవరు భయపడతలేరు. వేనన్నైనా ఓకే అట్లీస్ట్ ఒక చేస్తుండు కొన్ని నరేష్ అన్న అవి కూడా చేస్తున్నాడు. అమ్మా ఇదర్ షో భాయ్ నెక్స్ట్ లెవెల్. సో గైస్ చూడు లొకేషన్ ఎట్లుంది, ఖాళీ చూస్తే షాక్ అయిపోవాలా మీరు. ఇగో ఒక మంచి పాట వేస్తే జబర్దస్త్ ఉంటుంది. ఏ नहीं भाई अपन डर के आगे जीते माउंटेन ड्यू. సో గైస్ అగో మన నరేష్ అయితే డేంజర్ భయపడతాడు అనుకోరు మీరు. బాబు టాయిలెట్ వేస్తున్నాడు. అరే నరేష్ ఏడున్నాడు? ఏడా నాడు గాయస్ జల్దీ మనమైతే అది ఎక్కేద్దాం. సో గాయస్ మనమైతే కింద దిగుతున్నాం. అరే బాబు ఎట్లుందిరా?
భయం అవుతుందా? సో నేనైతే సపరేట్ రోడ్ పోవాలా. అయ్యో డేంజర్ దిగాల్సి వస్తుంది, జారిపోతాం, చెప్పులు ఉన్నాయి. ఓ గాయ్స్, మన పారాషూట్ అనమాట. అరే మన పారాషూట్, బాబు గాని పారాషూట్. రే బాబు ఎట్లుందిరా? గాయస్ ఫుల్ ఎక్స్ట్రీమ్ అనుకోర్రి, మెంటల్. ఖాళీ చూడంగానే ఓ వాళ్ళకి చూస్తేనే భయం అవుతుంది. ఎంత దూరం ఉన్నారు చూడు. ఇగో మా పారాషూట్ ఎగురుతుంది. సో గాయస్ ఇప్పుడైతే ఎక్కడికి పోతున్నా. సో గాయస్ మనం అయితే ఎక్కబోతున్నా. బాబువాడు ఆల్రెడీ టేక్ ఆఫ్ చేసుకున్నావు. చూడు బాబు, బాబు వెళ్ళిపోతాడు. అయ్యా బాబు రే अरे आता हल्का हल्का रन करो 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 रन 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 తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి టెక్కుతున్నదే ఫీలింగ్ వెరీ भाई नेक्स्ट लेवल फील है इसमें गाइस नेक्स्ट लेवल అనుకోని గాలి ఖతం कर देंगे गाइस. వచ్చారు మీరు అందరూ వచ్చారు ఇడికి మనాలికి వచ్చారు గాइस. ఓవర్ మిస్ చేసుకోవద్దు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ని. ఓకే లాంగ్ హ్యాండ్ కెమెరా ఓకే. షా ऊपर ఏం మాట్లాడాలో భయం అయితే కింద సాదైతుంది. అమ్మ కళ్ళు నాకు హైట్ అంటే భయం అన్నమాట. కానీ అన్నీ చేస్తా లైఫ్లో, ఏది ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేయాలన్నట్టయితే అవి చూడు రే. नहीं करना भाई कैमरा ओके ఓకే ఓకే ఓకే. సో గైస్ మీ అందరికీ ఒకటి చెప్తా. సో ఫస్ట్ అయితే ఒక మంచి పాట వేసుకో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా फुल एक्सट्रीम में चार्ज फिर 1500 1000 ले लो. यू आर वेरी चालाक. 1000 ले लो. ओके वो सिर्फ आपके लिए होगा, ठीक है? Okay, बाकियों को नहीं बोलना है. डन ओके फर्स्ट हम करेंगे 360. 360 रेडी रेडी कैमरा डाउन. गाइस नेक्स्ट लेवल भाई मैं इतनी मंच मस्त सुन अनुकोरी. आहा अब zigzag करेंगे. बहुत डर लग रहा मगर मस्त है. फटेगी पर कभी नहीं कटेगी. ये zigzag है ओके. లైఫ్లో ఏది ఉన్నా ఏం లేకపోయినా మన టైం అనేది ఒకసారి వస్తుంది అనమాట. సో ఆ టైం దాకా మీరు వెయిట్ చేయండి. నేను కూడా అనుకోలే నా లైఫ్ ఇట్లా అవుతుందని, బట్ ఇప్పుడు అర్థమైంది నాకు నేను ఏమైనా చేయగలుగుతాను అని చెప్పి. అది దేవుడు మనకి ఇస్తాడు. ఒక టైం దాకా మనం ఓపిక పడాల. మనం అందరు సక్సెస్ అవుతున్నాం, మనం అవుతలేము అని చెప్పి ఆలోచన ఓవర్ తెచ్చుకోవద్దు. దేవుడు అందరికి ఒకసారి టైం ఇస్తాడు. ఆ టైం మనం యూటిలైజ్ చేసుకున్నామంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మెంటల్ ఉందనుకోరి. बहुत अच्छा है बहुत. नेक्स्ट लेवल फील ఉంది. గైస్ ఫైనల్ అయితే చూడు రివ్యూ ఎట్లుంది, అసలు లైఫ్ ఏంది, మనం ఏంది, అసలు ఇక్కడ మీరందరూ మాకు ఇష్టపడ్డందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు ఇలా ఈడ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మీరు చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికే చాలాసార్లు వీడియోలలో చెప్పిన, ఇప్పటికి మీకు రుణపడి ఉంటా గైస్. నేను వీలైనంత వరకు నేను చేయాల్సింది అందరికి హెల్ప్ చేస్తున్నా. అండ్ గైస్ అందరికీ వీలైనంత వరకు అందరు బాగుండాలని మొక్కుకుంటా గైస్. నిజంగా మీరు
నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అరే బాయ్ బాయ్ వద్దు వీడు రౌండ్ తిప్పుతా అంటుడు. ఆగరా నాయన. అరే బాయ్ వద్దు అరే ఓ కడుపులో గుల్గులు అంటుంది నా బావ. అగో రౌండ్ తిప్పుతుండేడు. ఓ రే 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 అరే 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 ఓకే. అరే వద్దు రాబాయ్. నెక్స్ట్ లెవెల్ అని ఓకే లెగ్ స్ట్రేట్. अरे कितना फिरल कितना बोला. अरे 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 इट्ला తెచ్చి దింపిడు. ఓ మజా ఫుల్ మజా. ఎక్స్ట్రీమ్ బాయ్ బాయ్ వీడియో. నరేష్ అయితే పడిపోయింది అనమాట. ఇగో దీంట్లో చూడు నరేష్ అని పరిస్థితి చూడు ఎట్లా అయింది. నీ వల్ల పరిస్థితి అది. నా వల్ల ఎందుకురా. ఇగో ఇగో ఇడ ఉరకాల వాడు ఉరకలే. ఇగో పడిపోయింది చూడు. పడిపోయినావు తిరిగిపోయినా లోపలికి వెళ్ళిపోయినా నేను అన్ని రాసుకుపోయి నవ్వుతాయి కాలు చూపిరా భయ్. కాలు చూపిరు వాడిని మొత్తం దెబ్బలు. అప్పుడే మీకు అవురా వెనకింది కాలు లోపల ఏం కాదులే. ఎట్లుంది మీద పోయినాక ఎట్లుంది. ఆల్రెడీ ఆ బండి ఎక్కుతున్నప్పుడు ఎప్పుడా ఏమన్నా అయితే ఇట్లా रखो पूरा बहुत फोटो हो गया पैर को गिर गया वो. गिरने का फोटो कोई ऊपर कुछ भी रखो हम जा रहे हैं हैदराबाद को. సో గైస్ నరేష్ అయితే మెటల్ పడిపోయింది అనమాట. ఎట్లా అనిపించింది ఇక్కడ రా ఎట్లా అనిపించింది. అబ్బాయి ఇంకా సండే వేసినా పైన ఇక్కడ రా. ఏది నీదా దీంట్లో వేసాం. ఇప్పించిన అన్నకి 1000 రూపీస్ మస్తు చేపించిన. మస్తు చేపించిండు నచ్చి. అదే వేరేనాడు. అయ్యో ఎవరు వేరేనా వేనా మీదనే ఉన్నాడు రా. వస్తలేడు. భయపడుతున్నాము అన్న ఆడికైనా వచ్చినాం మనం. ఏడికెళ్ళి వాడ మీద ఉంది కూడా ఆడికెళ్ళి వచ్చినాం. ఇక అందరు దిగుతున్నారు. ఎట్లా అనిపించింది అనిపించింది తోటి మంచిగా అనిపించింది. మస్తు అనిపించింది. ఎప్పుడు అన్ని దీని ముందు అన్ని వేస్ట్ అన్న అన్ని వేస్ట్ దీని నాకు అదే బాగుంది. ఏది బంగి చెంప ఏది ఏం లేదురా జుజుబి భయపడినప్పుడు లేదు ఆ వీడియో అంటే అది అరే నేను మస్తు నాకు కూడా భయమైంది కానీ ఎంజాయ్ చేసిన. వచ్చింది మెల్ల. నేను కూడా ఎంజాయ్ చేసినారా. నేను కూడా ఎంజాయ్ చేసిన. ఎక్కించుకున్న వీడియోలో చూడు మెంటల్ అయిపోతావు. ఏం 360 చేసిన. ఏ 360 మొత్తం ఇట్లా తిప్పిండా. తిప్పిండు. అరే వాడి మీద పడిపోయింది నరేష్ గారు. డేంజర్ చూసినా. అరే ఈయన అది నేను ఎవరా అనుకుంటున్నా. మెంటల్ దెబ్బలు తాకినాయి అనుకోరి. వేనా మీదనే ఉన్నాడు. నన్ను చూసి వస్తలేడు. అచ్చా నువ్వు అడ్డ చూసి వస్తలేడా. ఒకసారి ఆడు ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేయి వేనా నాకు ఫోన్ చేయి. ఈడ వస్తుంది రా సిగ్నల్. ఈడ ఇన్ని పారాషూట్లు ఉన్నాయి. నాని మెంటల్ అనిపించింది. నువ్వు స్టంట్ చేయలే పైన. స్టంట్ ఏం చేయలే దుంకుతానే ఇట్లా అనిపించింది ఫస్ట్ నాకు గుల్గులైంది స్టార్టింగ్. సో గైస్ చాలా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ అనిపించింది. ఇగో ఏమో చెప్తుండ్రు. ఏంద్రా రెండు ఇట్లా తాగినాకో పడిపోతుండే మనం దేవుని దగ్గర బసాల్సిన అంటున్నాను. ఓవర్ అంటున్నావు నడిపిస్తే ఆయన भाई ये गिर गया, इसको इंस्ट्रक्शंस फॉलो नहीं हुआ है.
ఇద్దరు నువ్వు వడ్డ చూసినావేనా నువ్వు వడ్డ చూసినావేనా అందుకే మన వెళ్ళిపోయాడు కానీ డేంజర్ ఆడడం నిజంగా నువ్వే అవురా ఉరకాలారా ఇంత దూరం ఇవన్నీ నేను ఏదో స్నో చూపిస్తాడేమో అనుకున్నా ఇవన్నీ చూపిస్తాడు నాకేం తెలుసు స్నో మీద ఉంది కదరా ఏమైంది వేనా ఏమైంది ఎందుకు ఎక్కలే నరేష్ అన్న ఏమైంది తెలుసా కింద జారి పడ్డావు నువ్వు ఎందుకు పడతావు మళ్ళా అయిపోయి నాకు మంచి అడిపి వేసి నాకు మీద జారి పడగా నాకు భయం అనిపించింది మేము ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా నువ్వు వస్తే అయిపోతుండే అందరిని చూసి నేను వద్దాం అనుకున్నా అయిపోయింది ఉరకడం కాదు గలేదు రాగానే నేను ఎంత ఏమో నాకేం తెలుసు ఉరకడా విరకడా అరే పడుకున్నాడు ఆయన అందరూ వెనకాల అందరు ఉండేనా అరే నువ్వు క్యా ऐसे चला అనేసి ఇది గలత్ భయ అని చెప్పి ఇంకో రెండు స్టెప్ అట్లనైతే పోతున్న పైకి ఏం కాదన్నా మళ్ళీ ఎక్కుదాం ఒకసారి అన్నా అంత ఇష్టంతో ఎక్కినాము ఎందుకు వచ్చేసా నేను చెప్తున్నా నా ముంగడ సంట అయిన తర్వాత ఎట్లా ఎక్కుతామన్న భయం కాదా నువ్వు ఎక్కితే నీ ఆనందం చూడాలనుకున్నా వాళ్ళు ఏమన్నారు సార్ వాళ్ళందరూ ఆయన పెట్టి నడిపిస్తాయని ఎందుకు ఇది క్యాష్ చలా దిగా అంటే మంచి నడిపినట్టుంది మంచి నడిపిదా కాదు కింద పడిపోయాడు మన్నట్టు నువ్వు చూడలేవు నువ్వు పడిపోలేనా ఈయన కరెక్ట్ దొరకలేడు వాళ్ళకి రాదా వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఏమో ఏమో అయిపోతుండే మళ్ళీ అట్లనే వచ్చినావు రిటర్న్ చిన్న పారాషూట్ చిన్న పారాషూట్ అంటే అట్లీస్ట్ ఇదేనా ఎక్కుతావా ఏదో నడుపు సో గైస్ ఫైనల్లీ చూసిరు వేనా బాబా మస్తు భయపడిపోయాడు నరేష్ గారు పడ్డదు నువ్వు అందుకే ఈయనకు ముందే పంపి నేను ఉంటే నువ్వు నేను చూస్తే ఎట్లయితే అని చెప్పిండు పడిపోయిందా కాల్చిన గోపురాలు వచ్చి ఉంటుంది కదా గోపురాలు వచ్చింది డేంజర్ పడ్డాడు చూడు